కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు అవుతుంది. కానీ ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు. సూపర్ 6 వాగ్దానాలు అన్నీ అమలు జరగలేదు, కొన్ని జరిగినాయి. దాని మీద ప్రజలంతా బయటికి చెప్పట్లేదు కానీ అసంతృప్తితో ఉన్నారు. 50% బయటికి చెప్తే ఇచ్చే పథకాలు ఏమన్నా లోకల్ నాయకులు కట్ చేస్తారేమని భయపడుతున్నారు. అమ్మఒడి కానీ గ్యాస్ బండలు కానీ ఏమన్నా కట్ చేస్తారని భయపడుతున్నారు. దానివల్ల చాలా గవర్నమెంట్ మీద అయితే యాంటీ ఉంది, బయటపడతలేదు. రేపు స్థానిక సంస్థల్లో చూపిస్తారు. మాయ చేసి నెగ్గారు అప్పుడు అధ్యాత్తం అని. అలాగే పాస్బుక్ల మీద మీ పొలం దుబ్బేస్తాడు జగన్ అనేది పెద్ద బోగస్గా చూపించారు. అవి మళ్ళీ పొలాలు సరి చేస్తామన్నారు కానీ ఏమీ సరి చేయలేదు. పైన అట్ట ఒకటి మార్చారంతే. మళ్ళీ యథావిధిగానే జగన్ చేసిన సర్వే ప్రకారమే పాస్బుక్లు వచ్చేసినాయి. అవి ఏమీ ఎక్కువ తక్కువలు ఏమీ సర్వే చేయలేదు. అంతా మాయ చేసి గవర్నమెంట్ నెగ్గిన తప్ప రైతులకైతే అసలు ఏమీ బెనిఫిట్ లేదు. జగన్ గవర్నమెంటే బాగుందా రైతులకి. అలాగే మోడీ గారు 6,000 సబ్సిడీ ఎత్తున్నాడు కానీ ఎరువుల మీద సబ్సిడీ మొత్తం ఎత్తేసారు. ఒక్కో మందు బత్తాకే 300 నుంచి 500 దాకా మందు బత్తాలు పెరిగినాయి. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. తర్వాత గోల్డ్ లోన్ ఇది వరకు రాయితీ ఇచ్చేవారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు అసలు ఆ రాయితీయే లేదు. బ్యాంకు ప్రతిదీ కూడా రూపాయి వడ్డీ 90 పైసలు వడ్డీ గోల్డ్ లోన్ చేస్తుంది. అయితే రైతులకి అది అర్థం కావట్లేదు. కొంతమందికి ప్రతి రైతు సంవత్సరానికి వచ్చి 20,000 నుంచి ₹1,00,000 లాస్ పోతున్నాడు గోల్డ్ లోన్ మీద. అది గమనిస్తున్నారు రైతులందరూ కూడా. మోడీ గారి ప్రభుత్వం కూడా బాగోలేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అసలు ఏం బాగోలేదు పరిపాలన. 2 సంవత్సరాల నుంచి వ్యాపార వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. జనాల దగ్గర డబ్బులు లేక సంక్రాంతి పండగ కానీ రేపు వచ్చే రంజాన్కి కానీ అసలు డబ్బులు లేవు. పైకేదో అలాగా అంతంత మాత్రంగా ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి యాంటీ చాలా ఉంది. ఇప్పుడు అంతమంది ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా? తేడా ఉంది. అయితే బయట జరుపుతున్నారు. ఈ వచ్చే పథకాలు అమ్మఒడి కట్ చేస్తారేమో, గ్యాస్ బండ్ల డబ్బులు వేస్తానన్నారు అవి కట్ చేస్తారేమో, లేకపోతే ఈ ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి అవి వేస్తామన్నారు ఒకవేళ యాపేస్తారేమో. ఏదన్నా బయటకు చెప్తే ఏం చేస్తారని భయపడుతున్నారు. కొంతమంది లోకల్ నాయకులు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు ఆ ఫ్లెక్సీ మీద పంపించో, నీకు రోడ్డు వేయం, నీకు పెన్షన్ ఇవ్వం, లేకపోతే నీకు కాలనీ రానివ్వం. ఈ భయపడుతున్న కొంతమంది బయటకు చెప్తులేదు. వైఎస్ఆర్ అభిమానులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జగన్ పుట్టినరోజు అప్పుడు నువ్వు ఫోటో ఎందుకు ఇచ్చావు, నీ రోడ్డు వేయం, అలా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాని గురించి జనం బయటడతలేదు. రేపు స్థానిక సంస్థలు పంచాయతీలు పెడితే ఓటు రూపేణా చూపిస్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు కూటమి గవర్నమెంట్ని ఓడిస్తాకి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ